నమస్కారం. మౌర్య టీవీకి స్వాగతం. తెలంగాణ రాజకీయాల్లో నమ్మకం, నాయకత్వం, పోరాటం అనే 3 పదాలు ఒకేసారి గుర్తుకు తెచ్చే నాయకులు ఇద్దరు ఉన్నారు. వారే రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి. రాజకీయాల్లోకి చాలామంది నాయకులు వస్తారు, వెళ్తారు. కానీ కొంతమంది మధ్య స్నేహం రాజకీయాల కంటే అతీతంగా నిలుస్తుంది. అలాంటి స్నేహం రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిల మధ్య కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి రాజకీయాలలో ఎదుగుతున్న సమయంలో ఆయనతో నడిచిన నాయకుడు వేం నరేందర్ రెడ్డి. వీరిద్దరి ఆలోచన, పోరాటం, రాజకీయ దృక్పథం చాలా దగ్గరగా ఉండే. ప్రజల కోసం పోరాడాలి, వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి అనే లక్ష్యం ఇద్దరినీ దగ్గర చేసింది. తెలంగాణ ఉద్యమం తరువాత వేగంగా మారిన రాజకీయ సమీకరణలు. ఆ సమయంలో కూడా ఆ ఇద్దరు ఒకరి కోసం ఒకరు అన్న రీతిలో బలంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలలో కలిసి పనిచేశారు. రాజకీయాలలో చాలామంది అవసరం కోసం దగ్గరవుతారు, అవసరం తీరాక దూరం అవుతారు. కానీ రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిల మధ్య బంధం నిజాయితీ గలది. అందుకే ఇప్పటి వరకు, ఈనాటి వరకు బలంగా నిలబడి ఉంది. రేవంత్ రెడ్డి సభలు, పార్టీ కార్యక్రమాలు, పూహ్యాలు ఎప్పుడూ బిజీగా ఉండేవారు. ఆయనతో ఎక్కడ చూసినా కూడా వేం నరేందర్ రెడ్డి కనిపిస్తారు. రాజకీయాల్లో నమ్మకమైన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో వేం నరేందర్ రెడ్డి ఒకరని రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణ కోసం జరిగిన ప్రయత్నాల్లో ఈ ఇద్దరి మధ్య ఉన్న సమన్వయం స్పష్టంగా కనిపించింది. పార్టీని బలపరచడానికి నాయకత్వం ఎలా పనిచేయాలి, స్థానిక స్థాయిలో కార్యకర్తలను ఎలా కలుపుకోవాలి అనే విషయాలు ఇద్దరూ కలిసి పూహ్యాలు రూపొందించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. రాజకీయాల్లో విమర్శలు, ఒత్తిళ్లు, విభేదాలు అన్నీ సహజం. కానీ ఆ పరిస్థితుల్లో కూడా స్నేహం నిలబడటం అంటే అంత తేలిక కాదు. అలాంటి పరీక్షలు దాటుకుని నిలబడిన బంధం రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి స్నేహం అని చాలామంది చెబుతారు. ఇప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ బాధ్యతల మధ్య ఆయనకు దగ్గరగా ఉండే నాయకుల్లో వేం నరేందర్ రెడ్డి పేరు తరచూ వినిపిస్తుంది. ఇది కేవలం రాజకీయ సంబంధం మాత్రమే కాదు, నమ్మకం మీద నిలిచిన, నిజాయితీ మీద నడిచిన స్నేహం కూడా అని చెప్పవచ్చు. రాజకీయాల్లో పదవి, అధికారాలు మారుతూ ఉంటాయి. కానీ నిజమైన స్నేహం మాత్రం కాలం మారినా మారదు. రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిల కథ కూడా అలాంటి స్నేహానికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఆ బంధమే తన చిరకాల మిత్రుడిని ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా నిలబెడుతోంది. దానికోసం రేవంత్ రెడ్డి ఎంత కష్టపడ్డారో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. అది వారి స్నేహానికి వారు ఇచ్చే విలువ, వారి స్నేహితుడికి వారు ఇచ్చే గౌరవం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ మీద క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.